నమస్తే ఈనాటి వార్తలకు స్వాగతం. ఈ వార్తలు మీకు సమర్పిస్తున్నవారు శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం. ఈనాటి వార్తలలోని ముఖ్యాంశాలు. శ్రీ మహాలక్ష్మీదేవి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చిన గ్రామదేవత గంగానమ్మ. 2,20,00,000 రూపాయల కరెన్సీ నోట్లతో అమ్మవారిని అలంకరించిన ఆలయ ప్రతినిధులు. మద్యం షాపుల లైసెన్సుల కొరకు ఈ నెల 10వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఉమ్మడి జిల్లాల ఎక్సైజ్ అసిస్టెంట్ కమిషనర్ కేబి నాగప్రభు కుమార్ వెల్లడి. శ్రీ మహాలక్ష్మీదేవి అలంకరణలో కొలువైన జంగారెడ్డిగూడెం వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారు సుమారు 72 లక్షల రూపాయల కరెన్సీ నోట్లతో అమ్మవారిని అలంకరించిన ఆలయ ప్రతినిధులు. జల్సాలకు అలవాటు పడి పలు ఆర్థిక దొంగతనాలకు పాల్పడిన 3 వ్యక్తుల అరెస్ట్. వివరాలు వెల్లడించిన జంగారెడ్డిగూడెం డీఎస్పీ రవిచంద్ర. దసరా శరన్నవరాత్రి మహోత్సవాలలో భాగంగా జంగారెడ్డిగూడెం గ్రామదేవత గంగానమ్మ అమ్మవారు మంగళవారం శ్రీ మహాలక్ష్మీదేవి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో 2,20,00,000 రూపాయల కరెన్సీ నోట్లతో అమ్మవారిని అలంకరించారు. అమ్మవారి అలంకరణకు అవసరమైన కరెన్సీ నోట్లను కమిటీ సభ్యులు ఊరేగింపుగా ఆలయం వద్దకు తీసుకువచ్చారు. అలంకరణ అనంతరం అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో దేవాలయం వద్దకు చేరుకున్నారు. ఈ నేపథ్యంలో అమ్మవారికి ఆలయ అర్చకులు పలు ప్రత్యేక పూజలు, విశిష్టాభిషేకాలు చేశారు. అదేవిధంగా సామూహిక కుంకుమ పూజలు జరిపారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు వాడపల్లి శేషాచార్యులు మాట్లాడుతూ అమ్మవారి మహాలక్ష్మి అలంకరణ యొక్క విశిష్టతను వివరించారు. అదేవిధంగా ఆలయంలో జరుగుతున్న దసరా ఉత్సవాల ప్రత్యేక పూజల వివరాలు తెలిపారు. ప్రతి ఒక్కరూ గ్రామదేవత గంగానమ్మ అమ్మవారిని దర్శించుకోవాలని కోరారు. అనంతరం ఆలయ కమిటీ చైర్మన్ కలగర వీర్రాజు, సభ్యులు సురేష్ మాట్లాడుతూ దసరా ఉత్సవాలలో భాగంగా అమ్మవారు మహాలక్ష్మి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారన్నారు. మహాలక్ష్మి అవతారానికి 2,20,00,000 కరెన్సీ నోట్లను వినియోగించడం జరిగిందన్నారు. దీనికి సహకరించిన భక్తులకు కృతజ్ఞతలు తెలిపారు. ఇదే మాదిరిగా ఆలయంలో మరొక 4 రోజుల పాటు దసరా ఉత్సవాలు జరుగుతున్నాయని, ఈ ఉత్సవాలలో భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆలయ ప్రధాన అర్చకులు పెద్దింటి నరసింహాచార్యులు, కమిటీ సభ్యులు, పలువురు ప్రముఖులు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. మన జంగారెడ్డిగూడెం పట్టణంలో పట్టణానికి మధ్యస్థంగా వేయించేసినటువంటి గ్రామదేవత లోకజనని అయినటువంటి శ్రీ గంగానమ్మ వారి దివ్య సన్నిధానంలో అత్యంత వైభవపేతంగా, అంగరంగ వైభవపేతంగా శ్రీ గంగానమ్మ వారి దసరా మహోత్సవాలు నిర్వహించుకోవడం జరుగుతోంది. ఈ రోజు 6వ రోజు మంగళవారం శ్రీ గంగానమ్మ వారికి స్వర్ణ శోభితమైనటువంటి, రజిత శోభితమైనటువంటి కనక వస్తు వాహనాలతోటి మహాలక్ష్మీదేవిగా అలంకరించి తెల్లవారుజాము నుండి కూడా విశేష పూజా కార్యక్రమాలు ముగించుకుని సామూహిక పూజా కార్యక్రమాలు జరుపుకుంటూ అమ్మవారి యొక్క ఈ యొక్క నవరాత్రి మహోత్సవాలలో విశేషంగా ఈ మహాలక్ష్మి అవతారాన్ని దర్శించడానికి వేలాది మంది వస్తారు. ఆ మహాలక్ష్మి అనుగ్రహం కోసం మహిళలందరూ కూడా సకల సౌభాగ్యాల కోసం పసుపు కుంకాలతోటి ఆ మహాలక్ష్మీదేవిని ఆరాధిస్తారు. వారింట అష్టైశ్వర్యాలను ప్రసాదించే తల్లిగా చాలా ప్రసిద్ధి చెందినటువంటి ఈ శ్రీ గంగానమ్మ అమ్మవారు
మరి నవరాత్రి మహోత్సవాలు 9 రోజులు కూడా అంగరంగ వైభవపేతంగా జరుగుతాయి. అందులో భాగంగా మహాలక్ష్మి అవతారం అనగానే మరి అమ్మవారికి స్వర్ణ శోభితమైనటువంటి అలంకారం, స్వర్ణ కిరీటం ధరించి అలాగే రజిత ఆభరణాలన్నీ కూడా ధరించి దేదీప్యమానంగా అమ్మవారు వెలుగొందుతూ ఉంటారు. అటువంటి అమ్మవారిని ధరించి లోకమంతా కూడా సుభిక్షంగా ఉండాలని, జనమందరూ కూడా ఆయురారోగ్య భోగభాగ్యాలతో ఉండాలని, ప్రజలందరూ భక్తులందరూ సహాయ సహకారాలతోటి బ్రహ్మాండంగా శ్రీ గంగారమ్మ అమ్మవారు ఉత్సవాల కార్యక్రమం నిర్వహించుకోవడం జరుగుతోంది. మన జంగారెడ్డి పట్టణం మధ్యస్థంగా ఇచ్చిన గ్రామదేవత గంగారమ్మ అమ్మవారి ఆలయంలో ఈ రోజు మహాలక్ష్మి అవతారంలో అమ్మవారిని అలంకరించడం జరిగింది. గ్రామ ప్రజలు ఇచ్చిన సహకారాలతో అమ్మవారిని 2,20,00,000తో అలంకారం చేసినాము. అలాగే రేపు మూలా నక్షత్రం సందర్భంగా పిల్లలకి సరస్వతి పూజల కార్యక్రమాలు ఏర్పాటు చేసినది. ప్రకాశం రోజు ఈవినింగ్ లక్షవారం ఇంద్రనీలతో పూజా కార్యక్రమంలో మహిళామణులతో పూజా కార్యక్రమాలు భారీగా నిర్వహించబడిన అందరూ సహకరించాల్సిందిగా కోరుతున్నాము. ఈ రోజు జంగారెడ్డిగూడెం గ్రామ ప్రజలందరూ సహకారంతో శ్రీ గంగారమ్మ అమ్మవారి లక్ష్మీదేవత అత్యంత వైభవంగా జరిగింది. గ్రామ ప్రజలు ఇచ్చిన ద్రవ్యార్థం ఇక్కడ 2,20,00,000 దాకా అమ్మవారికి అలంకరణ చేయడం జరిగింది. దీనికి సహకరించిన గ్రామ ప్రజలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం మా ఆలయ కమిటీ తరఫున. నూతన మద్యం పాలసీకి అనుగుణంగా మద్యం షాపుల లైసెన్సుల కొరకు ఈ నెల 10వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు దరఖాస్తు చేసుకోవచ్చని ఉమ్మడి జిల్లాల ఎక్సైజ్ అసిస్టెంట్ కమిషనర్ కేబీ నాగప్రభు కుమార్ తెలిపారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ కార్యాలయంలో జరుగుతున్న మద్యం షాపుల దరఖాస్తు దాఖలు ప్రక్రియను మంగళవారం స్థానిక డీఎస్పీ రవిచంద్రతో కలిసి అసిస్టెంట్ కమిషనర్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ జంగారెడ్డిగూడెంలో మద్యం షాపుల దరఖాస్తు ప్రక్రియ ప్రశాంత వాతావరణంలో జరుగుతుందన్నారు. ఇప్పటి వరకు సుమారు 390 దరఖాస్తులు అందాయన్నారు. ఈ నెల 10వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు అభ్యర్థుల దరఖాస్తులు దాఖలు చేయవచ్చని తెలిపారు. ఇప్పటి వరకు జంగారెడ్డిగూడెం పరిధిలో 4 కౌంటర్లలో దరఖాస్తుల స్వీకరణ జరుగుతుందని, చివరి రోజు అవసరాన్ని బట్టి కౌంటర్లను పెంచుతామని తెలిపారు. స్థానిక పోలీసుల సహకారంతో బందోబస్తును ఏర్పాటు చేశామని, కావున నిబంధనలు పాటిస్తూ దరఖాస్తులు దాఖలు చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎక్సైజ్ సిఐ శ్రీనుబాబుతో పాటుగా సిబ్బంది పాల్గొన్నారు. ఈరోజు జంగారెడ్డిగూడెంలో బ్రాందీ షాపులు మంజూరు కోసం జరుగుతున్నటువంటి లాటరీకి సంబంధించి అప్లికేషన్ స్వీకరణలో ఈరోజు 5వ రోజు జరుగుతుంది. ఇంకా రేపటితోటి ఆఖరి రోజు. అయితే ఇప్పటి వరకు కూడా ఈ జంగారెడ్డిగూడెంలో మొత్తం మనకి 16 షాపులు ఉన్నాయి. వీటిలో మనకి జంగారెడ్డిగూడెం లిమిట్స్లో మండల లిమిట్స్లో 12 షాపులు ఉన్నాయి. అలాగే షెడ్యూల్ ఏరియాలో 4 ఉన్నాయండి. ఇట్లా జిలుగు మిల్లులో 2, కుకునూరులో 1, అలాగే వేలేరుపాడులో 1 షాప్ ఉంది. అయితే ఇప్పుడు నిన్నటి వరకు కూడా మనకి మొత్తం ఆన్లైన్ కానీ ఆఫ్లైన్ కానీ 336 అప్లికేషన్లు రావడం జరిగింది. ఈరోజు ఇప్పటి వరకు 55 అప్లికేషన్ రిసీవ్ చేస్తున్నారు. ఇంకా మిగిలిన ప్రాసెస్లో ఉన్నాయి. అలాగే ఇక్కడ 4 కౌంటర్లు పెట్టి అప్లికేషన్ తీసుకోవడం జరుగుతుంది. అవసరమైతే కనుక ఇంకా పెడతారు. అలాగే లోకల్ పోలీసు వారు వీళ్ళు కూడా ట్రాఫిక్ కంట్రోల్ చేయడం, అలాగే ఈ బ్యారికేడింగ్ ఇవన్నీ కూడా వాళ్ళు దగ్గర ఉండి పర్యవేక్షిస్తున్నారు. డిఎస్పీ గారు, తర్వాత ఇక్కడ లోకల్ పోలీసు సిబ్బంది అంతా కూడా. కాబట్టి ఎటువంటి ఇది లేకుండా రేపు సాయంత్రం వరకు కూడా, రేపు సాయంత్రం 5 గంటల వరకు కూడా అప్లికేషన్లు ఆన్లైన్, ఆఫ్లైన్, అలాగే ఎలా కావాలన్నా మనకి హైబ్రిడ్ మోడ్లో కూడా వేసుకోవచ్చు. వాళ్ళు అంటే చలాన్ కట్టి కూడా రిజర్వ్ చేసుకోవచ్చు. అయితే రేపు సాయంత్రం 5 గంటల వరకు క్యూ లైన్లో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా అప్లికేషన్ తీసుకోవడం జరుగుతుంది. అది నైట్ ఎంత టైం అయినప్పుడు కూడా వాళ్ళందరూ అప్లికేషన్ కూడా తీసుకొని వాళ్ళకి హాల్ టికెట్లు గేట్ పాస్ ఇచ్చిన తర్వాతే అందరినీ పంపిస్తామని చెప్పేసి చెప్తున్నాము. ఈరోజు డిప్యూటీ కమిషనర్ శ్రీ శ్రీలత గారు ఇక్కడ అప్లికేషన్ పడుతున్నటువంటి సరళని పరిశీలించవలసిందిగా నన్ను పంపించారు. ఇప్పుడంతా కూడా ఇక్కడ బాగా స్మూత్గానే జరుగుతుంది. అవసరమైతే ఇంకా రేపు 2 కౌంటర్లు ఈరోజు సాయంత్రాన్ని బట్టి 2 కౌంటర్లు కూడా ఎక్కువ ఏర్పాటు చేయడానికి ప్రయత్నిస్తుంది.
జంగారెడ్డిగూడెం పట్టణంలోని వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారు శ్రీ మహాలక్ష్మీదేవి అలంకరణలో కొలువయ్యారు. దసరా శరన్నవరాత్రి మహోత్సవంలో భాగంగా 6వ రోజైన మంగళవారం ఆలయ కమిటీ సభ్యులు, ఉత్సవ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో అమ్మవారిని అర్చకులు మహాలక్ష్మీదేవి అమ్మవారిగా అలంకరించారు. అమ్మవారి అలంకరణకు సుమారు 72 లక్షల రూపాయల కరెన్సీ నోట్లు వినియోగించారు. ఈ సందర్భంగా ఆలయంలో 1,00,000 పుష్పార్చన, సామూహిక కుంకుమ పూజ జరిపారు. పట్టణానికి చెందిన మున్సిపల్ వైస్ చైర్మన్ కంచర్ల వాసవి రత్నం విష్ణు దంపతులు, మున్సిపల్ కౌన్సిలర్ తడికమళ్ల మురళి దంపతులు, ప్రముఖులు కంచర్ల శ్రీరామ్ దంపతులు పూజాది కార్యక్రమాలు నిర్వహించారు. ఆలయానికి వచ్చిన భక్తులకు రాజు ఫుడ్ కోర్ట్ సహకారంతో ప్రసాదాన్ని అందించారు. కర్పూరం కృష్ణ దంపతులు, కుసుమ హరినాథ్ వస్త్రాలయం నిర్వాహకులు అందించబడిన చీరను అమ్మవారికి అలంకరించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రతినిధులు మాట్లాడుతూ ఈ నెల 13వ తేదీ వరకు వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు జరుగుతాయన్నారు. కావున ఈ ఉత్సవాలలో భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు మేడూరి నాగవెంకట రమణ శర్మ, ఉత్సవ కమిటీ అధ్యక్షులు టీవీఏ రామతారకం, ఏలూరి హేమంత్, సత్యవరపు పృథ్వీ, కొల్లిపుర నారాయణ, కోదుమూరు నాగరాజు, కంచర్ల చందు, ఉప్పల సూర్యతేజ, మాడ గోపాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఈ రోజున మన జంగారెడ్డిలో నడిమధ్యస్థంగా వేసి ఉన్న వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారు 6వ రోజు దసరా ఉత్సవాల్లో భాగంగా మహాలక్ష్మీదేవి అవతారంగా అవతరించి ఉన్నారు. కాబట్టి ప్రజలందరూ విశేషంగా వచ్చి అమ్మవారిని దర్శించుకుని అమ్మవారి కృపకు పాత్రలు కాగలని ఆశిస్తున్నాము. అలాగే రేపు సరస్వతీదేవి అవతారంగా మన అమ్మవారు అవతరించనున్నారు. కాబట్టి ఉదయం 8 గంటల నుంచి పిల్లలతో సహా వచ్చి వాళ్ళ విద్యాభ్యాసాలు కూడా చేయించుకొనవచ్చును అని కమిటీ వారు ప్రకటించున్నారు. కమిటీ వారి ఆదేశానుసారం ప్రతి ఒక్కరూ రావచ్చును, వచ్చి పిల్లల సమేతంగా వచ్చి అమ్మవారి పూజలో పాల్గొనవచ్చును. వారికి పిల్లలకి విద్యాభివృద్ధులు కూడా వచ్చే రోజు కాబట్టి రేపు అమ్మవారి అవతారం సరస్వతి అవతారం రూపంలో అమ్మవారు అవతరించి ఉన్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు వచ్చి అమ్మవారిని దర్శించుకోగలరు. అమ్మవారిని 72 లక్షలతో అలంకరించి ఉన్నారు. ఈరోజు జంగారెడ్డిగూడెం పట్టణంలో వేయించేస్తున్న శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయం నందు ఇవాళ 6వ రోజు శ్రీ మహాలక్ష్మి దేవి అలంకారంలో అమ్మవారి దర్శనం ఇచ్చారు. భక్తులందరూ వచ్చి దర్శించుకుంటున్నారండి. అలాగే ఈరోజు పూజలో కూర్చున్న వారు శ్రీ కంచర్ల విష్ణు గారి దంపతులు, తడికిమడ మురళీకృష్ణ గారి దంపతులు, కంచర్ల శ్రీధర్ గారి దంపతులు. అలాగే ఇవాళ చీర ఇక్కడ స్పాన్సర్ చేసిన వాళ్ళండి శ్రీ కర్పూరం కృష్ణ గారు, కుసుమ హరినాథ్ వస్త్రాలయం వారు ఇచ్చారండి. అలాగే ఈరోజు ప్రసాదం శ్రీ ఇమ్మిడి వీర వెంకట సత్యనారాయణ గారు, రాజు ఫుడ్ కోర్ట్ వారు సమర్పించారండి. అలాగే రేపు సరస్వతీదేవి పూజ జరుగుతుందండి. ఇక్కడ పిల్లలందరూ వచ్చి ఆ పూజలో కూర్చోవాలిగా కోరుచున్నాం. జల్సాలకు అలవాటు పడి దొంగతనాలను వృత్తిగా మార్చుకుని పలు నేరాలకు పాల్పడిన 3 యువకులను జంగారెడ్డిగూడెం పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి సుమారు 3,50,000 రూపాయల విలువైన సొత్తును స్వాధీనం చేసుకున్నారు. జంగారెడ్డిగూడెం సర్కిల్ పోలీస్ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఈ కేసు వివరాలను డీఎస్పీ యు రవిచంద్ర వెల్లడించారు. పట్టణానికి చెందిన కోన శ్రీనివాసరావు, విత్తనాల గణేష్, దుర్గా సాంబశివులు పలు ఆర్థిక దొంగతనాలకు పాల్పడ్డారన్నారు. దీంతో వీరిని ఎస్ఐ జబీర్ తన సిబ్బందితో కలిసి అదుపులోకి తీసుకున్నారన్నారు. అంతేకాకుండా వీరిని విచారించి 17 గ్రాముల బంగారం వస్తువులు, 123 గ్రాముల వెండి వస్తువులు, 5 ద్విచక్ర వాహనాలు, 1 మొబైల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నామన్నారు. వీటి విలువ సుమారు 3,50,000 రూపాయల వరకు ఉంటుందని డీఎస్పీ వెల్లడించారు. ఈ సమావేశంలో ఎస్ఐ జబీర్, ఏఎస్ఐలు సంపత్ కుమార్, ఎన్ రాజేంద్ర, కానిస్టేబుళ్లు కె సత్యనారాయణ, రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు. జంగారెడ్డిగూడెం పట్టణంలో గతంలో జరిగినటువంటి వివిధ రకాల దొంగతనాల సంబంధించినటువంటి కేసుల్లో మన ఎస్ఐ గారు, సిఐ గారు ఆధ్వర్యంలో స్పెషల్ పార్టీని నియమించి దొంగల్ని పట్టుకోవడం జరుగుతోంది. అదే క్రమంలో గత రాత్రి కూడా ఒక 3 దొంగల్ని అరెస్ట్ చేయడం జరిగింది. వీళ్ళు ముఖ్యంగా మనకి ఆగస్టు నెలలో 5వ తారీఖున
జంగారెడ్డిగూడెం వస్తున్నటువంటి ఆర్టీసీ బస్సు గ్రామ ఫైర్ స్టేషన్ సమీపంలో చెడిపోయి ఆగిపోయి అక్కడ రిపేర్ చేసుకుంటున్న క్రమంలో ఒక ముగ్గురు వ్యక్తులు మోటార్ సైకిల్ మీద వచ్చి మన ఆర్టీసీ డ్రైవర్ని కొట్టి అతని దగ్గర నుంచి సెల్ ఫోన్ లాక్కొని వెళ్ళడం జరిగింది. ఈ కేసు తీవ్రత దృష్ట్యా అప్పుడు ఎస్పీ గారు దీని మీద ప్రత్యేక దృష్టి సారించి స్పెషల్ స్క్వాడ్స్ కూడా వేసి వీటి మీద ప్రత్యేక చర్యలు చేపట్టడం జరిగింది. దాని ఫలితంగా నిన్న మనం ముగ్గురు ముద్దాయిలను కూడా అరెస్ట్ చేసి దానిలో ఈ కేసులో పోయినటువంటి చోరీ సొత్తును రికవరీ చేయడం జరిగింది. ఈ కేసే కాకుండా దీంతో పాటుగా మరో 2 కేసులు కూడా వీళ్ళ దగ్గర నుంచి తీసుకోవడం రికవరీ చేయడం, 2 కేసుల ప్రాపర్టీస్ కూడా రికవరీ చేయడం జరిగిందండి. వీళ్ళు ముగ్గురు కూడా విత్తనాల శివ, విత్తనాల గణేష్, కోనా శ్రీనివాసరావు ముగ్గురు కూడా జంగారెడ్డిగూడెం వాస్తవులు. ఇవి చెడు స్నేహాలు బట్టి ఇలాగా రకరకాల దొంగతనాలకు వెళ్తున్నటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ఈ సందర్భంగా ఇట్లా చెడు తిరుగుతున్నటువంటి యువత మీ మీద ప్రత్యేకమైన నిఘా ఉంటుంది కాబట్టి మిమ్మల్ని గట్టిగా హెచ్చరిస్తూ ఉన్నాం. ఎవరైనా సరే ఇట్లాంటి నేరాలకు పాల్పడితే ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళని వదిలేది లేదు. వాళ్ళ మీద ఖచ్చితంగా షీట్స్ ఓపెన్ చేయబడతాయి. వాళ్ళ మీద దొంగనే ముద్రతో వాళ్ళు కనీసం ఆ షీట్ ఉన్నంతకాలం ఎక్కడ నేరం జరిగినా సరే వాళ్ళని తీసుకొచ్చి విచారించడం అనేది జరుగుతుంది. కాబట్టి అందరూ కూడా ఎట్లాంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడకుండా, దొంగతనాలకు పాల్పడకుండా ఉండాలని చెప్పి ఈ సందర్భంగా అందరినీ కూడా విజ్ఞప్తి చేస్తాం. మొత్తం 17.5 గ్రాములు గోల్డ్ అండి, అట్లాగే 123 గ్రాములు సిల్వర్, ఒక టీవీ, సెల్ ఫోను, అట్లాగే ఈ కేసులతో పాటు వీళ్ళు చేసినటువంటి 5 మోటార్ సైకిళ్ళు కూడా రికవరీ చేయడం జరిగిందండి. అవి కూడా 5 కేసులు కూడా నమోదు చేయడం జరిగింది. వాటి కేసుల్లో కూడా వీళ్ళని రిమాండ్ చేయడం జరుగుతుంది. జంగారెడ్డిగూడెం పట్టణంలోని విజయదుర్గ అమ్మవారు ధనలక్ష్మి అమ్మవారి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. పట్టణంలోని శ్రీ పంచభూత మరకత లింగేశ్వర సహిత శ్రీచక్ర సమన్విత శ్రీ విజయ దుర్గమ్మ దేవాలయంలో ద్వితీయ సంవత్సర దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఆలయంలో దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాలలో భాగంగా 6వ రోజైన మంగళవారం అమ్మవారిని ధనలక్ష్మి అమ్మవారి అవతారంలో అలంకరించారు. అమ్మవారితో పాటుగా ఆలయ మండపం కూడా కరెన్సీ నోట్లతో అలంకరించారు. ఈ సందర్భంగా అమ్మవారికి పలు ప్రత్యేక పూజలు జరిపారు. ఈ పూజలలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా కమిటీ సభ్యులు ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రతినిధులు మాట్లాడుతూ ఈ నెల 14వ తేదీ వరకు ఆలయంలో జరిగే దసరా ఉత్సవాలలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు సుదర్శన వేణుగోపాలాచార్యులు, శాశ్వత కమిటీ చైర్మన్ మారిశెట్టి రాధాకృష్ణ, ప్రధాన కార్యదర్శి మాడ రామ్మోహన్ రావు, అభివృద్ధి కమిటీ అధ్యక్షులు గుడిమెట్ల యుగంధర్, ఉత్సవ కమిటీ అధ్యక్షులు ఎర్రం ఉదయ్ కుమార్, మహిళా కమిటీ అధ్యక్షురాలు మానేపల్లి రోహిణి తదితరులు పాల్గొన్నారు. మన జంగారెడ్డిగూడ పట్టణంలో వేయించేస్తున్న శ్రీ విజయదుర్గ అమ్మవారి ఆలయంలో దసరా శరన్నవరాత్రి మహోత్సవంలో భాగంగా అమ్మవారిని 6వ రోజు ఈరోజు మహాలక్ష్మీదేవిగా విశేషమైన పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరిగినది. అలాగే అధిక మొత్తంలో కరెన్సీ నోట్లతో అమ్మవారిని ఆలయ ప్రాంగణం అంతా అలంకరించడం జరిగింది. అలాగే సాయంత్రం 108 మహిళా భక్తులచే విశేషమైన 108 హారతులు అమ్మవారికి ఇవ్వడం జరుగుతున్నది. అలాగే రేపటి రోజున 7వ రోజు అమ్మవారు సరస్వతీదేవిగా విశేషమైన పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. ఉదయం 9 గంటలకి విద్యార్థులచే సరస్వతీ పూజా కార్యక్రమం నిర్వహించుతున్నారు. అలాగే అమ్మవారికి విశేషమైన పూజా కార్యక్రమంలో పాల్గొని భక్తులందరూ కూడా అమ్మవారి యొక్క తీర్థప్రసాదాలు స్వీకరించవలసిందిగా కోరడమైనది. ఈరోజు శ్రీ శ్రీ విజయదుర్గ అమ్మవారి ఆలయంలో మహాలక్ష్మి అవతారంగా అమ్మవారు దర్శనమిస్తున్నారు. అలాగే
ఈరోజు మా కమిటీ మెంబర్స్ అందరూ కలిపి రాత్రి 8 గంటల నుంచి తెల్లవారుజామున 6 గంటల వరకు ఈ లక్ష్మీదేవి అలంకరణ పూర్తి చేశారు. వారికి మా విజయదుర్గ అమ్మవారి ఆలయ కమిటీ తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాము. అలాగే రేపు ఉదయం 9 గంటలకి సరస్వతి పూజ చేయబడుతుంది. 50 మంది భక్తులు వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా కోరుతున్నాము. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్పై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఉండి శాసనసభ్యులు రఘురామకృష్ణంరాజుపై చర్యలు తీసుకోవాలని మాల మహానాడు రాష్ట్ర కార్యదర్శి తొర్లపాటి శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని ఆర్టీసీ డిపో సమీపంలో ఉన్న రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ విగ్రహం వద్ద మాల మహానాడు ఆధ్వర్యంలో మంగళవారం నిరసన కార్యక్రమం చేపట్టారు. అనంతరం డాక్టర్ అంబేద్కర్కు పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా బొగ్గవరపు బాబురావుతో కలిసి తొర్లపాటి శ్రీనివాసరావు మీడియాతో మాట్లాడుతూ రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్పై ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజు అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. తక్షణమే ఆయనపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆయన శాసనసభ సభ్యత్వాన్ని రద్దు చేయడంతో పాటుగా అట్రాసిటీ కేసు నమోదు చేయాలన్నారు. లేని పక్షంలో ఆందోళన చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు కలపాల రాజకుమార్, సుందర్రావు, ఎండి సలీమా, మెకానిక్ రాజు, లక్కబత్తుల వెంకట్, గరికముఖి ఫిలిప్, కప్పల సీతారామయ్య, కొండ్రు రామారావు తదితరులు పాల్గొన్నారు. మరి ఏదైతే దాదాపుగా 20 రోజుల క్రితం మరి ఉండి నియోజకవర్గ ఎమ్మెల్యే కనుమూరి రఘురామకృష్ణంరాజు మరి ఏదైతే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఫ్లెక్సీని అత్యంత దుర్మార్గంగా మరి చించడం చాలా బాధాకరం. మరి దాన్ని నిరసిస్తూ దాదాపుగా 20 రోజుల నుంచి మరి అంబేద్కర్ వాదులు మరి వివిధ దళిత గిరిజన సంఘ జేఏసీ నాయకులు ధర్నాలు, నిరసన కార్యక్రమాలు చేస్తా ఉన్నా మరి రాష్ట్ర ప్రభుత్వానికి మరి నిమ్మకి నీరెత్తినట్టుగానే ఉంది. దీన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. మరి ఇకనైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి మరి రఘురామకృష్ణరాజుపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలి. శాసనసభ సభ్యత్వాన్ని రద్దు చేయాలి. అదేవిధంగా రాష్ట్ర గవర్నర్ గారు స్పందించి ఈ విషయంలో జోక్యం చేసుకుని రఘురామకృష్ణరాజుపై చర్యలు తీసుకోవాలని సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఆ కార్యక్రమాన్ని పురస్కరించుకుని మరి జంగారెడ్డిగూడెంలో మరి బస్ స్టాండ్ ప్రక్కన ఉన్నటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం జరిగింది. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాల మీద దాడి జరగడం, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఫ్లెక్సీలు అందించడం, ఈ కార్యక్రమాలు మరి దుర్మార్గమైన శక్తులు మరి ఈ రకంగా వ్యవహరించడం మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. మరి భవిష్యత్తులో ఎవరైనా సరే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం జోలికి వచ్చినా మరి అంబేద్కర్ ఫ్లెక్సీల జోలికి వచ్చినా ఊరుకునే సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. మరి త్రిపులాలపై తక్షణమే బిఎన్ఎస్ ను అప్లై చేయాలి. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలి. మరి అలా కాని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తా. ఎదురుపాడు గ్రామంలో జరిగిన దౌర్భాగ్యం ఏంటంటే అంబేద్కర్ ఫ్లెక్సీని ఉద్దేశపూర్వకంగా త్రిపులార్ గారు పీకేసి చింపేశారు. ఆయన చట్టసభలో ఉండవలసిన వ్యక్తి, ఆయనే అంబేద్కర్ గారిని గౌరవించవలసిన వ్యక్తి ఉద్దేశపూర్వకంగా ఫ్లెక్సీ చింపేసి అవమానపరిచి మరలా కులాలు రెచ్చగొట్టి మత దేశాలు రెచ్చగొడుతున్నారు. అలాంటి వ్యక్తిపై మరి రాష్ట్ర ప్రభుత్వం స్పందించి వెంటనే అతని మీద మరి అట్రాసిటీ కేసు పెట్టాలి. ఒకవేళ పెట్టకపోతే ఇక్కడున్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ సంఘాలు అలాగనే రాష్ట్ర మరి ఎత్తున ధర్నా చేస్తాం. రాబోయే కాలంలో ఎక్కడైనా సరే అంబేద్కర్ మరి ఫ్లెక్సీ విషయంలో కానీ స్టాట్యూ విషయంలో కానీ ఒకవేళ ఇలా చేస్తే ఉద్వేస్తాము, అతను బుద్ధి చెబుతాము. ఒకవేళ స్పందించబోతే ప్రభుత్వం విషయంలో రాబోయే కాలంలో బుద్ధి చెబుతాము కోరుతున్నాం. ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుందాం, చూస్తూనే ఉండండి. శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, జంగారెడ్డిగూడెం. గత 20 ఏళ్లుగా ఖాతాదారుల అవసరాలలో నమ్మకమైన నేస్తంగా నిలబడి అప్లాండ్ ఏరియాలో దిగ్విజయంగా నడపబడుతున్న సంస్థ శ్రీరామచంద్ర. దశాబ్దాల కాలంగా నమ్మకానికి, విశ్వసనీయతకు మారుపేరుగా నిలిచి ఖాతాదారుల సొమ్ముకు పూర్తి భద్రత కల్పిస్తోంది మీ శ్రీరామచంద్ర. మీ డిపాజిట్లపై అత్యధిక వడ్డీ రేట్లు, డిపాజిట్ కాలపరిమితి 15 రోజుల నుండి 29 రోజుల వరకు, సాలుకు వడ్డీ రేట్లు 6% వడ్డీ, 30 రోజుల నుండి 179 రోజుల వరకు 9% వడ్డీ.
180 రోజుల నుండి 1 సంవత్సరం లోపు 10% వడ్డీ, 1 సంవత్సరం నుండి 3 సంవత్సరాల లోపు 11% వడ్డీ, 3 సంవత్సరాల పైన 12% వడ్డీ, 6 సంవత్సరాల 40 రోజులకు సొమ్ము రెట్టింపు 12% వడ్డీ, 1 సంవత్సరం పైబడిన డిపాజిట్లపై నెలవారీ వడ్డీ 9% వడ్డీ, 3 సంవత్సరాల పైన 12%, 6 సంవత్సరాల 40 రోజులకు మీ సొమ్ము రెట్టింపు. ప్రీమెచ్యూరిటీ డిపాజిట్ల క్యాన్సిలేషన్, రికరింగ్ డిపాజిట్, సురక్ష డైలీ డిపాజిట్ సౌకర్యం కలదు. సేవింగ్స్ అకౌంట్, కరెంట్ అకౌంట్, లాకర్ సదుపాయం కలదు. బంగారు ఆభరణాలపై రుణ సదుపాయం కలదు. చిన్న వ్యాపారస్తులకు లోన్ సౌకర్యం కలదు. సక్రమమైన మార్గంలో సంపాదన ఎంత ముఖ్యమో సరియైన సంస్థలో పొదుపు చేయడం అంతే ముఖ్యం. వివరాలకు సంప్రదించండి. శ్రీరామచంద్ర మాక్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 08821225885 మరియు 9491711922. మన జంగారెడ్డిగూడెంలోని సాయి దుర్గా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు డాక్టర్ చిక్కాల సన్నీ ఎంబీబీఎస్ ఎండి, ఎంబీబీఎస్ ఎంఎస్ గారిచే పాయిజన్, పాముకాటు, తేలుకాటు, పక్షపాతం, డెంగ్యూ, మలేరియా, చికెన్ గున్యా, టైఫాయిడ్, కామెర్లు, బీపీ, షుగర్, టీబీ, నిమ్ము, ఆయాసం, ఆస్తమా, మూర్ఛ, కాళ్లవాపు, ఊపిరితిత్తుల వ్యాధులు మరియు కిడ్నీ సంబంధిత వ్యాధులకు వైద్యం అందించబడును. అలాగే అత్యాధునిక వెంటిలేటర్ తో కూడిన మెరుగైన వైద్యం అందించబడును. మన జంగారెడ్డిగూడెంలోని సాయి దుర్గా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు డాక్టర్ సింహాద్రి ఉదయ్ కిరణ్ గారిచే అపెండిక్స్, 24 గంటల నొప్పి, పేగుమడత, పేగు సంబంధిత సమస్యలకు ఓపెన్ లాప్రోస్కోపీ ద్వారా శస్త్రచికిత్స అందించబడును. హెర్నియా, హైడ్రోసిల్, పైల్స్ మరియు పిత్తాశయంలో రాళ్లకు కోత లేకుండా లాప్రోస్కోపీ విధానంలో ఆపరేషన్లు చేయబడును. అలాగే కణితులు, దీర్ఘకాలిక పుండ్లకు విఎల్సి థెరపీ ద్వారా సత్వర ఉపశమనం కలుగును. అత్తెలి పోసేశ్వరరావు ఎంబీబీఎస్ డిఎన్బి, ఆర్థోపెడిక్ సర్జన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్, మరియు తోటికుంట సాయి కుమార్ మేనేజింగ్ డైరెక్టర్ల ఆధ్వర్యంలో నడపబడుతున్న హాస్పిటల్ సాయి దుర్గా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, పాత ఎంఆర్ఓ ఆఫీస్ రోడ్, టీటీడీ కళ్యాణ మండపం ఎదురుగా, అస్పారావుపేట రోడ్, జంగారెడ్డిగూడెం. ఫోన్స్ 08821224104 and 8332004104. సింహాద్రి మొబైల్ వరల్డ్ వారి బంపర్ ఆఫర్. మా వద్ద ఒప్పో, వివో, రియల్మీ, ఐఫోన్, మోటరోలా, ఐక్యూ, శాంసంగ్ అన్ని రకాల బ్రాండెడ్ మొబైల్స్ అతి తక్కువ ధరలకే లభించును. మొబైల్ రిపేరింగ్ మా ప్రత్యేకత. మా వద్ద పౌచ్ ప్రింటింగ్, మొబైల్స్ పై స్కిన్ కటింగ్ లభించును. మొబైల్ స్కిన్ పై మీకు నచ్చిన ఫోటో ప్రింట్ చేయడం మా ప్రత్యేకత. మా వద్ద బజాజ్, హెచ్డిఎఫ్సి, టీవీఎస్ ఫైనాన్స్ అందుబాటులో కలవు. మా వద్ద గాడ్జెస్ ఐటమ్ ఆన్లైన్ ధరల కంటే తక్కువ ధరలకే లభించును. మీ పాత మొబైల్ ఏదైనా పగిలిపోయినా, పనిచేయకపోయినా మా వద్దకు తీసుకువచ్చి మంచి ఎక్స్చేంజ్ రేటుతో మీకు నచ్చిన మొబైల్ తీసుకువెళ్ళండి. మా అడ్రస్ సింహాద్రి మొబైల్ వరల్డ్, మసీదు సెంటర్, ఏలూరు రోడ్, జంగారెడ్డిగూడెం. ప్రొప్రైటర్ ఎం రాంబాబు. ఫోన్ నంబర్ 9912005889. అసలైన దసరా దీపావళి సంబరాలు ఎక్కడో తెలుసా? మన వైనాట్ లో ఆన్లైన్ కంటే తక్కువ ధరలు, నమ్మకమైన సర్వీస్. లక్కీ పాట్ ద్వారా 10,000 పైబడి కొనుగోలు చేసిన ప్రతి ఒక్కరికి ఖచ్చితమైన బహుమతి. వైనాట్. ఇప్పుడు మన జంగారెడ్డిగూడెం బ్రాంచ్ లో జస్ట్ జడ్జ్ ప్రారంభమైంది. మీకు కావాల్సిన అన్ని రకాల గిఫ్ట్ ఐటమ్స్, యాంటిక్స్ అందుబాటులో కలవు. వెంటనే విచ్చేయండి. వైనాట్ జంగారెడ్డిగూడెం. అసలైన దసరా దీపావళి సంబరాలు ఎక్కడో తెలుసా? మన వైనాట్ లో ఆన్లైన్ కంటే తక్కువ ధరలు, నమ్మకమైన సర్వీస్. లక్కీ పాట్ ద్వారా 10,000 పైబడి కొనుగోలు చేసిన ప్రతి ఒక్కరికి ఖచ్చితమైన బహుమతి. వైనాట్. ఇప్పుడు మన జంగారెడ్డిగూడెం బ్రాంచ్ లో జస్ట్ జడ్జ్ ప్రారంభమైంది. మీకు కావాల్సిన అన్ని రకాల గిఫ్ట్ ఐటమ్స్, యాంటిక్స్ అందుబాటులో కలవు. వెంటనే విచ్చేయండి. వైనాట్ జంగారెడ్డిగూడెం. తిరిగి మరలా వార్తల్లోకి స్వాగతం. శ్రీదేవి నవరాత్రి మహోత్సవాలలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకోవాలని మున్సిపల్ కౌన్సిలర్ తెలగారపు జ్యోతి పిలుపునిచ్చారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని పేట రోడ్లో ఉన్న వరసిద్ధి వినాయక ఆలయం వద్ద శ్రీదేవి నవరాత్రి మహోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాలలో భాగంగా మంగళవారం అమ్మవారు మహాలక్ష్మి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో అమ్మవారిని కరెన్సీ నోట్లతో అలంకరించారు. ఈ సందర్భంగా స్థానిక ప్రముఖులు మద్దాల ప్రసాద్తో కలిసి కౌన్సిలర్ జ్యోతి మాట్లాడుతూ వరసిద్ధి వినాయక ఆలయం వద్ద కమిటీ ఆధ్వర్యంలో శ్రీదేవి నవరాత్రి మహోత్సవములు అత్యంత వైభవంగా జరుగుతున్నాయన్నారు. ఈ ఉత్సవాలకు దొమ్మేటి సత్యనారాయణ మంక దంపతులు విగ్రహాన్ని
ఉత్సాహాన్ని అందించారన్నారు. స్థానికుల సహకారంతో 9 రోజుల పాటు ఈ ఉత్సవాలను నిర్వహించేందుకు కమిటీ సభ్యులు ఏర్పాట్లు చేశారన్నారు. కావున ప్రతి ఒక్కరూ ఈ ఉత్సవాలలో పాల్గొని అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించాలని కోరారు. జై దుర్గా. ఈరోజు జంగారెడ్డిగూడెం పట్టణం హెడ్ పోస్ట్ ఆఫీస్ సెంటర్ దగ్గర అమ్మవారి ఉత్సవాలు 7వ సప్తమి ఉత్సవాలు జరుపుకోవడం జరుగుతుంది. ప్రతిరోజు కూడా అమ్మవారు అందంగా ఒక్కొక్క రోజు ఒక్కొక్క అవతారంలో అమ్మవారి దర్శనం ఇవ్వడం జరుగుతుంది. భక్తులందరూ ఇచ్చేసి దర్శనం చేసుకోవడం జరుగుతుంది. కమిటీ వారు, మహిళలు అందరూ కూడా ఎంతో వైభవంగా అమ్మవారి ఉత్సవాలను జరుపుతున్నాం. అదేవిధంగా ఈ రోజు లక్ష్మీదేవి అవతారంలో అమ్మవారు అందంగా అలంకారంతో కనిపిస్తున్నారు. వినాయక చవితి ఉత్సవాలు కూడా ఎలా జరుపుతున్నామో అదేవిధంగా దేవీ నవరాత్రులు కూడా మహిళలు అందరూ కూడా లక్ష్మీ గణపతి యూత్ వారు మొత్తం అందరూ కూడా పాల్గొని అంతే అందంగా జరుపుకోవడం అనేది ఇక్కడ జరుగుతుందండి. అందరికీ దసరా శుభాకాంక్షలు తెలియజేస్తూ గత 4 రోజుల నుంచి కూడా లక్ష్మీ గణపతి ఆలయం నందు దేవీ నవరాత్రులు జరుపుకోవడం జరుగుతుంది. మరి రోజుకో అవతారంతో మరి కనుల విందుతో జరుపుకుంటున్న ఇక్కడ అందరూ కూడా చాలా బాగా సహకరిస్తున్నారు. అలాగే విగ్రహదాతలు దొమ్మేటి సత్యనారాయణ గారు, సత్యమణి గారు అందరూ కూడా మరి రోజు పూజా కార్యక్రమంలో పాల్గొనడం మరి ఎంతో ఖర్చుతో కూడిన విషయం. మరి అందరూ సహకరిస్తున్నారు. అలాగే ఇంకా భక్తులందరూ సహకరించి మరి రోజు ఇలాగే జరుపుకుంటూ రేపు ఆఖరి రోజు కూడా అంతా ఘనంగా జరుపుకోవాలని కోరుకుంటూ మరి ఇక్కడ పాల్గొన్న అందరూ కూడా మహిళలు కానీ, లక్ష్మీ గణపతి యూత్ వారు కానీ, కుర్రోళ్ళు కానీ అందరూ కూడా మరి ప్రతి కార్యక్రమం కూడా మరి మొన్న కూడా వినాయకుడు ఉత్సవాలు కూడా బాగా జరిగింది. అలాగే మరి దేవీ నవరాత్రులు కూడా మళ్ళీ జరుపుకోవడం మరి అందరూ కూడా చుట్టుపక్కల అందరూ కూడా సహకరించడం అంతా కూడా చాలా బాగుంది. మరి మన ఈదికే మారుతి నగర్కే మంచి వాతావరణం చేకూర్చిందని మరి అందరూ కూడా చాలా సంతోషిస్తున్నారు. మరి రోజు కూడా మరి ప్రతి సంవత్సరం కూడా ఇలాగే జరుపుకోవాలని కోరుకుంటూ మీ అందరి సహకారం అందిస్తున్న అందరూ కూడా నా ఒక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ప్రముఖ పుణ్యక్షేత్రం ద్వారకా తిరుమల చిన్న వెంకన్న ఆలయానికి దాతలు భారీ విరాళం అందించారు. స్వామివారి గర్భాలయంలో గోడలకు రాగి రేకులపై బంగారు తాపడాన్ని చేయించారు. దీపక్ నెక్సస్ ఫీడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ 1,64,00,000 రూపాయల విలువగల బంగారు తాపడాన్ని చేయించారు. ఆ బంగారు తాపడాన్ని గర్భాలయంలో గోడలకు అలంకరించారు. దీనితో స్వామివారి గర్భాలయం సువర్ణ కాంతులతో దగదగా మెరిసిపోతుంది. దీపక్ నెక్సిన్ కంపెనీ ఎండి అడుసుమెల్లి వెంకట సుబ్రహ్మణ్యం కంపెనీకి సంబంధించిన మిగతా భాగస్వాములు స్వామిని దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వారికి ఆలయ అర్చకులు వేద ఆశీర్వచనం పలికి స్వామివారి శేష వస్త్రాన్ని కప్పి తీర్థ ప్రసాదాలను అందించారు. తర్వాత తీసుకోండి అదంతా ఎక్కడ కలియుగ వైకుంఠంలా ఉంది. బాలను आयुष्येन्द्रिय प्रतिष्ठलीय तीर्थसुमङ्गली भव अग्निर्वसुतिर्भव आदित्याय तेजो भव ब्रह्मायुरायुर्भव विष्णुरिव श्रीमान् भव।
తమ సంస్థ ద్వారా సమాజంలో పలు సేవా కార్యక్రమాలు చేసేందుకు ప్రణాళికలు రూపొందించుకుంటున్నామని శ్రీ మద్ది ఆంజనేయ మ్యాక్స్ లిమిటెడ్ డైరెక్టర్ దాకారపు కృష్ణ తెలిపారు. కేతవరం గ్రామానికి చెందిన మందపాటి భువనేశ్వరి అనే విద్యార్థినికి మద్ది ఆంజనేయ మ్యాక్స్ లిమిటెడ్ ప్రతినిధులు సైకిల్ను అందజేశారు. ఈ సందర్భంగా దాకారపు కృష్ణ మాట్లాడుతూ భువనేశ్వరి ప్రభుత్వ పాఠశాలలో 6వ తరగతి చదువుతుందన్నారు. ఈ విద్యార్థినికి సైకిల్ లేకపోవడంతో స్కూలుకు వెళ్లేందుకు ఇబ్బందులు పడుతుందని తమ దృష్టికి వచ్చిందన్నారు. దీంతో తమ బ్యాంకు ద్వారా ఆమెకు సైకిల్ను అందజేశామని తెలిపారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్లు దూబగుంట్ల బాపిరాజు, దాకారపు నరసింహమూర్తి తదితరులు పాల్గొన్నారు. జంగారెడ్డిగూడెం మండలం కేతవరం గ్రామానికి చెందిన 6th క్లాస్ చదువుకున్నటువంటి భువనేశ్వరి కేతవరం ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నటువంటి పాపకి ప్రతిరోజు కూడా స్కూల్కి వెళ్ళడానికి ఇబ్బంది పడుతుందన్న విషయం శ్రీ మద్ది ఆంజనేయ మ్యాక్స్ లిమిటెడ్ జంగారెడ్డిగూడెం వారి దృష్టికి రాగా ఈ పాపకి ఏంటంటే ప్రతిరోజు స్కూల్కి వెళ్ళడం కోసం మనల్ని అడిగింది ఒక సైకిల్ ఇమ్మని అడగడం జరిగింది. ఆ పాప ప్రతిరోజు స్కూల్కి వెళ్ళడానికి ఇబ్బంది లేకుండా కాలినడకన వెళ్ళడానికి ఇబ్బంది అవుతుంది కాబట్టి ఈ రోజున శ్రీ మద్ది ఆంజనేయ మ్యాక్స్ లిమిటెడ్ జంగారెడ్డిగూడెం తరపు నుంచి చేసేటటువంటి ఎన్నో సేవా కార్యక్రమాల్లో భాగంగా ఈ రోజున ఈ పాపకి సైకిల్ జంగారెడ్డిగూడెం మద్ది మ్యాక్స్ వారు ఇవ్వడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నటువంటి శ్రీ మద్ది ఆంజనేయ మ్యాక్స్ లిమిటెడ్ డైరెక్టర్ బాపిరాజు గారు, కాకర్ నరసింహ గారికి, అలాగే సిబ్బందికి పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ. జంగారెడ్డిగూడెం పట్టణంలోని శ్రీచక్ర సహిత శ్రీ ముత్యాలమ్మ అమ్మవారి ఆలయంలో దసరా నవరాత్రి మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాలలో 6వ రోజైన మంగళవారం అమ్మవారు శ్రీ మహాలక్ష్మి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయ నిర్మాణకర్త బవిరిశెట్టి మురళీకృష్ణ పద్మకుమారి దంపతుల ఆధ్వర్యంలో ఆలయ ప్రధాన అర్చకులు కె విజయశర్మ నేతృత్వంలో ఆలయంలో ప్రత్యేక పూజలు జరిపారు. ఆలయంలో జరిగిన పూజలో గంట రామభాస్కర్రావు, సురేఖ దంపతులు, కాటేపల్లి గిరీష్, మణి, శ్రీజ్యోతి దంపతులు పాల్గొని ఉభయదారులుగా వ్యవహరించారు. అదేవిధంగా గంటా రాంభాస్కర్రావు, సురేఖ దంపతులు ప్రధాన దాతలుగా వ్యవహరించారు. అమ్మవారి అలంకరణను చోడవరపు రంగారావు, జ్యోతి దంపతులు సహకరించారు. ఈ పూజలలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని మొక్కుబడులు చెల్లించుకుని అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు విజయ శర్మతో కలిసి KLN ధనకుమార్ మాట్లాడుతూ ఈ నెల 13వ తేదీ వరకు ముత్యాలమ్మ అమ్మవారి ఆలయంలో దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు జరుగుతాయన్నారు. కావున ఈ ఉత్సవాలలో భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆలయ ప్రతినిధులు, భక్తులు పాల్గొన్నారు. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం పట్టణ నూతన మున్సిపల్ కార్యాలయ ప్రాంగణ కచ్చి సమీపంలో కొలువైన శ్రీ 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 ముత్యాలమ్మ తల్లి శరన్నవరాత్రుల్లో భాగంగా ఈరోజు మహాలక్ష్మి అమ్మవారిగా దర్శనమిస్తున్నారు. ఈ రోజున ఉదయం నుంచి కూడా అనేక మంది భక్తులు మహాలక్ష్మి స్వరూపంగా ఉన్నటువంటి ముత్యాలమ్మ తల్లిని దర్శించుకుని తీర్థప్రసాదాలు, ప్రత్యేక పూజా కార్యక్రమాలు పాల్గొనడం జరిగింది. ప్రధానంగా రేపు అంటే బుధవారం నాడు సరస్వతి అలంకరణలో అమ్మవారి దర్శనం ఉంటుంది. ముత్యాలమ్మ తల్లి సరస్వతి అలంకరణ సందర్భంగా చిన్నారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా సామూహిక సరస్వతి పూజా కార్యక్రమాన్ని కూడా ఆలయ నిర్మాణకర్త బవిరిశెట్టి మురళీకృష్ణ పద్మకుమారి దంపతులతో కూడా ఆలయ కమిటీ, ప్రధాన అర్చక స్వామి అయినటువంటి విజయ శర్మ గారి నేతృత్వంలో ఉత్సవ కమిటీ సమన్వయంతో కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. రేపు ఉదయం 8 గంటలకి మరి చిన్నారులందరితోటి సామూహికంగా సరస్వతి పూజ చేసేటువంటి కార్యక్రమం ముత్యాలమ్మ తల్లి ఆలయంలో అమ్మవారి యొక్క దివ్య సన్నిధిలో సరస్వతి స్వరూపంగా ఉన్నటువంటి అమ్మవారి యొక్క దివ్య శ్రీచరణాల దగ్గర జరుగుతున్నటువంటి విషయం మీకు తెలియజేస్తూ ఉన్నాం. రేపు విద్యార్థులందరి చేతను పుస్తక పూజ, అలాగే సరస్వతి అమ్మవారి పూజా కార్యక్రమం జరపబడుతుంది. విద్యార్థులందరికీ కూడాను విద్యా బోధన గురించి కూడాను చెప్పడం జరుగుతుంది. తదుపరి 11వ తారీఖు ఉదయం మహిషాసురమర్దిని అమ్మవారి అలంకరణము, సాయంకాలం వచ్చేసి అమ్మవారికి 5:30కి మహాకాళి అమ్మవారి అలంకరణ కార్యక్రమం జరుగుతుంది. తదుపరి రాత్రి 7:30కి తలుపులు తీస్తారు. అక్కడ నుంచి అమ్మవారికి చండీ పారాయణ, మహావిద్యా పారాయణ, తదుపరి అమ్మవారికి ఎంతో విశేషమైనటువంటి అభిషేక కార్యక్రమాలు, పూజలు కూడాను నిర్వహించబడతాయి. కావున 50 మంది భక్తులు కూడా విచ్చేసి ఆ రోజు రాత్రి కూడాను ఆలయ దీపోత్సవ కార్యక్రమం జరుగుతుంది. అందరూ విచ్చేసి అమ్మవారి దగ్గర దీపాలు వెలిగించుకుని ఉన్నటువంటి కష్టాలన్నీ కూడా తొలగిపోవటకు ఆ దీపారాధన చేసుకుని
అమ్మవారి దగ్గర నుంచి తీర్థ ప్రసాదం స్వీకరించవలసిందిగా కోరుతున్నాము. 13వ తారీఖు చండీ హోమ కార్యక్రమం ఉంది. 50 మంది కూడాను హోమ కార్యక్రమాల్లో కూర్చోవాలంటే చక్కగా అమ్మవారి కార్యక్రమాల్లో అందరూ పాల్గొని కార్యక్రమాన్ని దిగ్విజయంగా జరిపిస్తారని కోరుతున్నాము. ప్రపంచ నాయకుడిగా పేరుగాంచిన వ్యక్తి లోక్ నాయక్ జయప్రకాష్ నారాయణ అని మల్లవరపు సత్యనారాయణ పేర్కొన్నారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని జేపీ సెంటర్ వద్ద లోక్ నాయక్ జయప్రకాష్ నారాయణ వర్ధంతిని మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా జయప్రకాష్ నారాయణ విగ్రహానికి జేపీ యూత్ ప్రతినిధులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం యూత్ సీనియర్ నాయకులు మల్లవరపు సత్యనారాయణ మాట్లాడుతూ జయప్రకాష్ నారాయణ యొక్క గొప్పతనాన్ని వివరించారు. ఈ కార్యక్రమంలో యూత్ అధ్యక్షులు పొదిలి ఫణిశర్మ, కార్యదర్శి కొండేటి నాగు, సభ్యులు వేములపూడి నాగరాజు, భద్రాచలం కుమార్, పితాని సురేష్, అగర్తి శ్రీను, శివారెడ్డి హరికృష్ణ, బొంగు నాగేశ్వరరావు, కన్నాకృష్ణ తదితరులు పాల్గొన్నారు. జయప్రకాష్ నారాయణ 45వ వర్ధంతి సందర్భంగా జేపీ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. జయప్రకాష్ నారాయణని లోక్ నాయక్ జయప్రకాష్ నారాయణ అని అంటారు. లోక్ నాయక్ అంటే లోకంలోనే ఒక మంచి నాయకుడు అనేటువంటి అర్థం వచ్చేటువంటి పరిస్థితి. అంటే దేశానికే కాకుండా ప్రపంచానికి ఒక నాయకుడు అనేటువంటి చెప్పే పరిస్థితి. అతను ఏ రకమైనటువంటి ఉద్దేశాలు లేకుండా తనకున్నటువంటి ఆస్తిలో 75 ఎకరాలు అంటే బేగాలు అంటారు అక్కడ 75 ఎకరాల భూమిని 5 ఎకరాల నుంచి మిగిలిన 70 ఎకరాల భూమిని ఇచ్చి సోషలిస్ట్ ఉద్యమం కమ్యూనిస్ట్ ఉద్యమంతో ప్రభావితుడై జనతా అనేటువంటి పార్టీని లీడ్ చేసి ఒక కాంగ్రెస్ వ్యతిరేక ప్రభుత్వాన్ని రాష్ట్రంలో కాకుండా దేశంలోనే కేంద్ర ప్రభుత్వంగా ఏర్పాటు చేసినటువంటి వ్యక్తి లోక్ నాయక్ జయప్రకాష్ నారాయణ. అటువంటి జయప్రకాష్ నారాయణ ఆశయాల కోసం మనమంతా కలిసి ప్రయాణం చేసి సమాజీతం కోసం ఎంతో కొంత ప్రయాణం చేయాలని చెప్పి తెలియపరుస్తూ యువతకు సందేశం ఇస్తూ సెలవు తీసుకుంటాం. జంగారెడ్డిగూడెం పట్టణానికి ఉత్తరాన కొలువయున్న శ్రీచక్ర సహిత శ్రీ నూకాలమ్మ అమ్మవారి ఆలయంలో దసరా నవరాత్రి మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. 6వ రోజైన మంగళవారం అమ్మవారు శ్రీ సరస్వతీదేవి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయ కమిటీ చైర్మన్ డాక్టర్ రాజాన సత్యనారాయణ ఆధ్వర్యంలో ప్రధాన అర్చకులు ఎర్రమిల్లి మనోజ్ శర్మ నేతృత్వంలో అమ్మవారికి పలు ప్రత్యేక పూజ కైంకర్యాలు జరపడంతో పాటుగా చిన్నారులకు సామూహిక సరస్వతి పూజ నిర్వహించారు. ఈ పూజలలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని మొక్కుబడులు చెల్లించుకొని అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. భక్తులకు ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా ఆలయ కమిటీ ప్రతినిధులు ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఇదిలా ఉండగా అమ్మవారికి పట్టు వస్త్రాలను జాగాని వెంకటకుమారి సింహాచలం దంపతులు సమర్పించారు. కూచిపూడి రమేష్, రామసీత, తడికమల్ల రామకృష్ణారావు, నాగమణి, వంక రాము, శివసుమతి, దున్న సత్యనారాయణ, కృష్ణవేణి దంపతులు అమ్మవారి పుష్పాలంకరణ ప్రసాద వితరణకు సహకరించి అంతరాలయ పూజలలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అర్చకులు మనోజ్ శర్మ మాట్లాడుతూ ఈ నెల 16వ తేదీ వరకు నూకాలమ్మ అమ్మవారి ఆలయంలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు జరుగుతాయన్నారు. కావున ఈ ఉత్సవాలలో భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు, ఆలయ కమిటీ సభ్యులు, నూకాంబిక సేవ బృందం, భక్తులు పాల్గొన్నారు. జంగారెడ్డిగూడెం పట్టణానికి ఉత్తరాన వేంచేసి ఉన్నటువంటి శ్రీ 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 నూకాలమ్మ అమ్మవారి యొక్క దివ్య ఆలయ క్షేత్ర సన్నిధానం నందు ఈరోజు నూకాలమ్మ అమ్మవారికి శరన్నవరాత్రిలో భాగంగా 6వ రోజు నీల సరస్వతి అవతార స్వరూపంగా శ్రీ నూకాలమ్మ అమ్మవారు భక్తులందరికీ కూడా దర్శనమిస్తున్నారు. ఈ యొక్క నీల సరస్వతి అమ్మవారిని దర్శనం చేసుకోవడం ద్వారా భక్తులందరికీ కూడా విద్యార్థులందరికీ కూడా సమస్తమైనటువంటి జ్ఞానప్రదాయిని కాబట్టి అమ్మవారు చక్కనైనటువంటి జ్ఞానాన్ని ప్రసాదించి సకల విద్యలంతా కూడా ప్రసాదిస్తున్న అమ్మవారు. ఈ యొక్క నీల సరస్వతి అమ్మవారి యొక్క అలంకారంలో భాగంగా విద్యార్థుల చేత సరస్వతి పూజాది కార్యక్రమం అంగరంగ వైభవంగా అమ్మవారి యొక్క ఆలయంలో జరిపించారు. అదేవిధంగా నూకాలమ్మ అమ్మవారికి 7వ రోజు రేపు అనగా విశేషమైనటువంటి అలంకారంలో లలిత త్రిపుర సుందరి స్వరూపంగా నూకాలమ్మ అమ్మవారి భక్తులందరికీ కూడా దర్శనమిస్తారు. కుంకుమ పూజాది కార్యక్రమాలంతా కూడా రేపు ఉదయం 9 గంటల నుంచి అమ్మవారి యొక్క ఆలయంలో జరుగుతున్నాయి. ఈ కార్యక్రమంలో భక్తులంతా కూడా పాల్గొని విశేషంగా ఈ యొక్క సేవలంతా కూడా వినియోగించుకుని అమ్మవారి యొక్క తీర్థ ప్రసాదాలు స్వీకరించవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాం.
జంగారెడ్డిగూడెం పట్టణంలోని గోకుల తిరుమల పారిజాతగిరి ఉద్యానవనంలో వేంచేసి ఉన్న ముగ్గురమ్మల ఆలయంలో దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాలలో భాగంగా మంగళవారం అమ్మవారు మహాలక్ష్మి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. సుమారు 8,55,000 రూపాయల కరెన్సీ నోట్లను అమ్మవారి అలంకరణకు వినియోగించారు. ఈ సందర్భంగా ఆలయంలో పలు ప్రత్యేక పూజలను జరిపారు. ఈ పూజలలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. భక్తులకు ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా ఆలయ ప్రతినిధులు ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రతినిధులు మాట్లాడుతూ ముగ్గురమ్మల ఆలయంలో జరుగుతున్న దసరా ఉత్సవాలలో భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించుకున్న తీర్థప్రసాదాలను స్వీకరించాలని కోరారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. శ్రీ మహాలక్ష్మీదేవి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చిన గ్రామదేవత గంగానమ్మ. 2,20,00,000 రూపాయల కరెన్సీ నోట్లతో అమ్మవారిని అలంకరించిన ఆలయ ప్రతినిధులు. మద్యం షాపుల లైసెన్సుల కొరకు ఈ నెల 10వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఉమ్మడి జిల్లాల ఎక్సైజ్ అసిస్టెంట్ కమిషనర్ కేబి నాగప్రభు కుమార్ వెల్లడి. శ్రీ మహాలక్ష్మీదేవి అలంకరణలో కొలువైన జంగారెడ్డిగూడెం వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారు సుమారు 72 లక్షల రూపాయల కరెన్సీ నోట్లతో అమ్మవారిని అలంకరించిన ఆలయ ప్రతినిధులు. జల్సాలకు అలవాటు పడి పలు ఆర్థిక దొంగతనాలకు పాల్పడిన 3 వ్యక్తుల అరెస్ట్. వివరాలు వెల్లడించిన జంగారెడ్డిగూడెం డీఎస్పీ రవిచంద్ర. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.